హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం 15 మినిట్స్ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాం. సో థట్ నేను 15 మినిట్స్ క్యాండిల్ మాట్లాడుకున్న తర్వాత నేను దాంట్లోనే మీకు చెప్పా. నేను 3 పవర్‌ఫుల్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంటా. ఆ 3 పవర్‌ఫుల్ స్ట్రాటజీస్‌ని కంబైన్ చేసుకొని ఒక స్ట్రాటజీలా చేసుకొని దానిపై నేను ట్రేడ్ చేస్తుంటానని మీకు చెప్పాను కదా! సో ఒక్కటైతే నేను మీకు చెప్పా. అదేంటంటే 15 మినిట్స్ క్యాండిల్‌లో ఎలా ట్రేడ్ చేయాలని. కానీ ఇంకో దాంట్లో 2 స్ట్రాటజీస్ ఇంకా యాడ్ చేయాలి. ఆ 2 స్ట్రాటజీస్‌లో వన్ స్ట్రాటజీ ఈరోజు మీకు చెప్తా. ఆ స్ట్రాటజీ పేరే అండి మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ చాలానే ఉన్నాయి. బట్ ఈ మూవింగ్ యావరేజ్ మీకు ఏ మూవింగ్ యావరేజ్‌లో ఇన్‌పుట్స్ ఏమివ్వాలి, ఎలా మీకు ట్రేడ్ చేయాలో అవన్నీ నేను మీకు చెప్తా. సో, చాలామంది అనుకుంటారు, "అరే! మూవింగ్ యావరేజ్ నాకు తెలుసులే, నేను ఇంకా ట్రేడ్ చేసేస్తాను" అనుకోకండి. దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే మీకు ఈరోజు చెప్తా. సో, చిన్న రీక్యాప్ మనం చేసుకుందాం. మనం ఏం మాట్లాడుకున్నామని. నిన్నేమన్నానంటే ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఏ రోజైతే మీరు ట్రేడ్ చేస్తారో ఆ రోజు ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో మీకు మార్క్ చేసుకోవాలి. సో దట్ ఈరోజు నేను ఇప్పుడు రికార్డ్ చేసింది 2nd ఆఫ్ జులై 2025. ఈరోజు డే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చి ఇది హై అండ్ ఇది లో. సో నేను మీకు ఏమన్నానంటే హై ఒకవేళ బ్రేక్ చేస్తే మీకు అప్ సైడ్ కాల్ తీసుకోవాలి అండ్ లో బ్రేక్ చేస్తే మీకు డౌన్ సైడ్ వెళ్ళాలి అని ఇదే చెప్పా. కానీ దాంట్లో కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్‌కి మీకు తెలిసుండాలి. సో, ఎవరైతే ఆ వీడియో చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. సో దట్ మీకేం కన్‌ఫ్యూజన్ ఉండదు. 15 మినిట్స్ క్యాండిల్ ప్లస్ మూవింగ్ యావరేజ్ ఈ బోత్ కంబైన్ చేసి ఎలా చేస్తారో ఈరోజు నేను మీకు చెప్తున్నా. సో, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేదండి మొత్తం లైవ్ మార్కెట్‌లో రికార్డ్ చేస్తున్నా. ఇదిగో మీరు చూడొచ్చు, ఇక్కడ టైం రన్ అవుతుంది. లైవ్ మార్కెట్‌లో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే అరే యూట్యూబ్‌లో అలానే ఆఫ్ మార్కెట్‌లో ఆహ్, రికార్డ్ చేసి పెడతారు. దాంట్లో ఏదైనా అంటే ఎప్పుడో పాత చార్ట్స్ తీసుకొని చెప్తారు అని నాకు కూడా ఒకప్పుడు అలాగుండేది. బట్ అలా కాదండి. కొన్ని పవర్‌ఫుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు లైవ్ మార్కెట్‌లో కూడా మీరేంటంటే మిమ్మల్ని ప్రూవ్ చేసుకోగలరు అండ్ సక్సెస్ పొందగలరు. సో, అదే నేను లైవ్ మార్కెట్‌లో అందుకే నేను ఇప్పుడు చూపిస్తున్నా మీకు. కరెంట్ లైవ్ మార్కెట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీదండి. సో, ఎలా చేయాలో మనము డైరెక్ట్‌గా టాపిక్‌లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ 15 మినిట్స్ చార్ట్ అండి. నేను 15 మినిట్స్ చార్ట్ యూజ్ చేస్తా ఫర్ ఇంట్రాడే పర్పస్. అండ్ 15 మినిట్స్ క్యాండిల్ రూల్ తెలిసాక మీకు తెలిసుండే అనుకుంటా. దాని తర్వాత మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఎళ్ళేసి ఒక ఇండికేటర్ మనకి పెట్టుకోవాలి. ఇది ఇండికేటర్ సెక్షన్. ఇక్కడ వెళ్లి మీరు క్లిక్ చేస్తే ఇండికేటర్‌లో ఇక్కడ ఈఎంఏ అని టైప్ చేయండి. ఈఎంఏ అని టైప్ చేసాక మీకేంటంటే ఒక లిస్ట్ చూపెడుతుంది. ఈఎంఏ అంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దీని ఫస్ట్‌లో ఇక్కడ ఉంది కదా! మీకు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అని. దీనిపై మీరు క్లిక్ చేస్తే సో దట్ మీకేంటంటే ఇంకా మూవింగ్ యావరేజ్ సెటప్ అవుతుంది. నేను ఆల్రెడీ పెట్టుకున్నా. సో, మీకేంటంటే డైరెక్ట్ చూపిస్తా. ఇదిగో నేను క్లిక్ చేశాక ఇక్కడ లైన్ వచ్చేసింది కదా! గీతలాగా. దానికి కొన్ని ఇన్‌పుట్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్‌లో ఎలా మార్చుకోవాలో చెప్తా. ఇన్‌పుట్స్‌లోకెళ్ళేసి లెంత్ మీకు 9 ఏదో సంథింగ్ చూపిస్తుంది. అక్కడ లెంత్‌లో 50 పెట్టుకోండి. దాని తర్వాత ఇదిగో స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎలాగుందో అలాగే ఉండండి. ఏం చేంజెస్ చేయకు. తర్వాత స్టైల్‌లోకొచ్చేసి ఈఎంఐ ఆల్రెడీ క్లిక్ ఉంది కదా! మీకు ఈ గీత ఉందని చూపించాను కదా! ఆ గీత మీకు ఏ కలర్‌లో కావాలో అది పెట్టుకొని అండ్ దాన్ని సైజ్ ఏంటంటే మీరు ఎంత సైజ్ కావాలో ఇక్కడ క్లిక్ చేస్తే కిందన ఇక్కడ పోతే ఎంత సైజ్ కావాలో థిక్‌నెస్ అని అంటారు కదా! థిక్‌నెస్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ 2 అయిపోయాక మీకు ఇలా 50 మినిట్స్ మూవింగ్ యావరేజ్ మీ చార్ట్‌లో వచ్చేస్తుంది. 50 మినిట్స్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? నేను కొంచెం చాలా డీప్‌గా ఎళ్ళను. లైట్‌గా చెప్పేస్తా. 15 మినిట్స్ అంటే ఈ ఒక క్యాండిల్ ఉంది కదండీ! ఈ క్యాండిల్ ఈ ఏవైతే క్యాండిల్స్ ఉన్నాయో ఇవన్నీ క్యాండిల్సు ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అండి. ఈ 15 మినిట్స్ క్యాండిల్ మీరు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నాక ఈ 15 మినిట్స్ క్యాండిల్‌కి ఒక 50 క్యాండిల్స్ తీసుకొని దాన్ని యావరేజ్ అయితే ఏదైతే వస్తుందో ఆ యావరేజ్ మార్కే ఈ ఈ 50 మూవింగ్ యావరేజ్ లైన్ ఏంటంటే అదే. ఈ మూవింగ్ యావరేజ్ ఏంటంటే దాన్ని ఒక యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, మనం రూల్స్ దీంట్లో ఏంటి? ఈ సెటప్ ఎలా ఫాలో చేయాలో మీకు చెప్తున్నా. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్క్ చేసుకోండి. ఓకే.
తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ మీరు పెట్టుకున్నాక మీరు చూడాలి ఏంటి, ఫస్ట్ మీరు ఏం చూడాలంటే మీరు హై అండ్ లో మార్క్ చేసుకుంటారు కదా, సో మీకు చూసుకోవాలి ఫస్ట్ మార్కెట్ హై క్రాస్ చేసి పైకి వెళ్తుందా లేదా లో క్రాస్ చేసి కిందకు వస్తుందా అని. ఓకే, మీరు చూసుకున్నారు, లో మార్క్ చేసి మార్కెట్ ఏంటంటే కిందకు వస్తుంది అని మీరు ఆ డేన చూసుకుంటారు. ఓకే, దాని తర్వాత మీకు ఏం చూసుకోవాలంటే నేను కొంచెం పెద్దగా చేస్తా, ఈ 50 మినిట్స్ మూవింగ్ 50 ఈఎంఏ ఉంది కదండి, ఈ 50 ఈఎంఏ ఏ క్యాండిల్ అయితే క్రాస్ చేస్తుందో మీకు అది చూసుకోవాలి. ఫస్ట్ నేను నిన్నటి వీడియోలో మీకు ఏం చెప్పాను, నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే ఈ లైన్ మీకు క్రాస్ అయిపోతుందో డేలో, 15 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ లో క్రాస్ అయ్యాక నెక్స్ట్ మీకు ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆ క్లోజింగ్లో డేలో క్లోజింగ్ తర్వాత అండ్ బ్రేక్ చేశాక మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ రూల్. అంటే దీన్ని 3 సెటప్స్ ఉంటాయి, ఆ సెటప్స్లో ఇది ఫస్ట్ సెటప్. అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఓకే, బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయ్యాక ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు, అంటే ఈ క్యాండిల్లో. ఐ హోప్ మీకు ఇది క్లియర్గానే ఉందనుకుంటా. ఇంకోసారి నేను అంత డిలీట్ చేసి చూపిస్తా. ఇదిగో ఈ సెకండ్ క్యాండిల్లో మీకు ట్రేడ్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. ఓకే, సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేస్తారో, తర్వాత ఆ క్యాండిల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఓకే, క్యాండిల్ వచ్చేసి ఇలా బ్రేక్ చేసింది, ఇలా క్యాండిల్ వచ్చి బ్రేక్ చేస్తే ఇది సెకండ్ కన్ఫర్మేషన్. ఏంటంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది 15 మినిట్స్ క్యాండిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్రా చేసింది ఇది 15 మినిట్స్ క్యాండిల్ అనుకోండి. ఇది లో. ఆల్రెడీ మన ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఫస్ట్ కన్ఫర్మేషన్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. ఓకే, సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి, ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ మూవింగ్ యావరేజ్ 15 మినిట్స్ లో బ్రేక్ అయిన తర్వాత మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేస్తూ కిందకు వచ్చింది, ఇది సెకండ్ కన్ఫర్మేషన్. ఓకే, మనకి 2 కన్ఫర్మేషన్స్ వచ్చాక ఇంకా మనము ఆగం. ఇంకా మనం ఏం చేయాలి, మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది మార్క్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది బ్రేక్ అయింది, సెకండ్ కన్ఫర్మేషన్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయిపోయింది. సో దట్ మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి పుట్ సైడ్లో మనకి బై చేసుకోవాలన్నమాట. ఇంకా ఎవరైతే ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని బై చేసుకున్నారో వాళ్ళు ఈరోజు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారండి. ఇది లైవ్ మార్కెట్లో నేను చేశా. ఇంకోటి ఏంటంటే ఇది మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా చూసుకోవచ్చు, బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. ఎంత పాత చార్ట్ తీసుకున్నా బ్యాక్ టెస్ట్ చేసుకోండి, మీరు ఆల్వేస్ దీంట్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ మీకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువ ఏం నమ్ముతానంటే ఈ 15 మినిట్స్ క్యాండిల్ అండ్ మూవింగ్ యావరేజ్ బోత్ కన్ఫర్మేషన్ ఇచ్చాక 100% నేను ట్రేడ్ తీసుకుంటా. లేదా ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ఒక మంచి క్యాండిల్తో బ్రేక్ అయిపోతుందో అప్పుడు నేను ఆ సెకండ్ క్యాండిల్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్వేస్ ట్రేడ్ తీసుకుంటాను. ఇది మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఇది నేను నిఫ్టీ చార్ట్ పెడుతున్నా, ఇది ఈరోజు నిఫ్టీ చార్ట్ అండి. ఇది డిలీట్ చేసేస్తా ఏదైతే ప్లాట్ పెట్టుకున్నానో, సో దట్ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే, దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు 15 మినిట్స్ క్యాండిల్ నేను మార్క్ చేసి చూపెడుతున్నా. ఇది 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యింది, తర్వాత సెకండ్ క్యాండిల్ ఇవ్వలా, థర్డ్ క్యాండిల్ ఇవ్వలా. థర్డ్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడికి వచ్చింది చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉంది కదా ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. తర్వాత చూడండి మార్కెట్ మొత్తం పడింది. ఈరోజు నేను మారుతిలో మీకు నేను చెప్పాను కదా మారుతిలో స్టాక్స్లో కూడా చేయొచ్చు అని. నేను మారుతిలో ఈరోజు చూసా అండ్ ఇదే స్ట్రాటజీ యూస్ చేసుకొని మారుతిలో నేను ట్రేడ్ చేశాను, ఇంట్రాడే ట్రేడ్ అయినా చేశాను నేను. అది మీకు చూపిస్తాను 1 సెకండ్. ఇది చూడండి, ఈరోజు నిఫ్టీ కూడా పడింది, బ్యాంక్ నిఫ్టీ కూడా పడింది. బట్ ఈ స్ట్రాటజీ యూస్ చేసుకొని నేను దీంట్లో కాల్నే బై చేశా. ఓకే, కాల్ బై చేశాక మీరు చూడొచ్చు అద్భుతం. ఇది ఫస్ట్ క్యాండిల్,
15 మినిట్స్ క్యాండిల్ హై ఇది ఇక్కడ ఉంది. నేను సెకండ్ క్యాండిల్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలా, ఈ థర్డ్ క్యాండిల్లో తీసుకోవాలా, ఫోర్త్ని తీసుకోవాలా. నేను ఈ హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసా. ఎలా అయితే ఈ హై బ్రేక్ అయిందో ఇక్కడ నేను బై చేసి దాని తర్వాత చూడండి మార్కెట్ ఎక్కడ ఉందో మీరు చూసుకోవచ్చు. ఇది మీరు స్టాక్స్లో కానివ్వండి, నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ మీరు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక స్ట్రాటజీ కూడా యూస్ చేయాలండి. అది కూడా నేను మీకు చెప్తా, కాకపోతే రాబోయే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే అది కూడా నేను ఇప్పుడు చేస్తానంటే వీడియో చాలా లెంత్ ఏంటంటే చాలా పెద్దదైపోతుంది. సో అందుకే నేను ఏమి చెప్పలేదు. నేను ఫస్ట్ వీడియోలో 15 మినిట్స్ గురించి చెప్పా, సెకండ్ వీడియోలో మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకున్నా, థర్డ్ వీడియోలో ఇప్పుడు రేపు రాబోయే నెక్స్ట్ వీడియోలో ఏం పెట్టాలో ఏం స్ట్రాటజీ యూస్ చేయాలి అది మీకు చెప్తా. ఈ 3 కంబైన్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ చేశారంటే ఇంకా మీరు అంటే ఇప్పటి వరకు ఒక ట్రేడింగ్ జర్నీ ఒకలాగా ఉండేది, ఇప్పటి నుంచి ఒక ట్రేడింగ్ జర్నీ పాజిటివ్ వేలో చాలా బాగుంటుంది. ఇది నా గ్యారంటీ. ఈ స్ట్రాటజీ మీరు యూస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో చెప్పండి స్ట్రాటజీ ఎలా ఉందో. దాని తర్వాత నేను 3 ఒక్కసారి యూస్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలో దాని వీడియో కూడా నేను పెడతాను. ఆ వీడియో కూడా చూడండి. ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా మంచిగా అనిపించండి కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో షేర్ చేయండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ వీడియో స్పెషల్లీ నేను చేసేది మన తెలుగు వాళ్ళ కోసమే. అండ్ తెలుగు వచ్చిన వాళ్ళందరి కోసం. వేరే లాంగ్వేజ్ వాళ్ళు వింటున్నా వాళ్ళు కూడా వినండి. బట్ ఈ వీడియో మాత్రం స్పెషల్లీ నేను ఎవరైతే ఫస్ట్ ట్రేడర్స్ ఉన్నారో, ఇప్పుడు ఈ మార్కెట్లో స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి, బట్ చాలా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ అంత కాంప్లికేషన్ అవ్వకూడదని నేను చాలా సింపుల్ వేలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా, మొత్తం నేను ఇస్తున్నా. ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా చాలా స్ట్రాటజీస్ మీకు చెప్తా, మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, మీరు చాలా ఈజీగా మీరు ట్రేడ్ చేయొచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్.